హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ కూర చేదు లేకుండా ఎలా వండాలనేది ఈరోజు మన వీడియో అండి. సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాకరకాయ కూర కదా అండి, కొంచెం ఆయిల్ ఎక్కువైపు తీసుకోవాలి. నేనైతే 4 to 5 తీసుకున్నాను. దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేడెక్కాక అందులోనే ఆవాలు కూడా వేసుకోవాలి. సో కాకరకాయ కూర చేదు లేకుండా ఎలా వండాలో ఇప్పుడు వీడియోలో చూద్దామని చెప్పాను కదా. ఇందులోనే 4-5 వెల్లిపాయలు వేసుకోవాలి, దంచి వేసుకోవాలండి. సో వెల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి కాకరకాయ కూరలో. సో ఇందులోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి కట్ చేసుకొని. సో ఇవి వేగాక కలుపుకోవాలండి, అటు ఇటు మాడకుండా. సో మనం కాకరకాయ కూర వండేటప్పుడు కొన్ని పాటించాలండి. మనం ప్యాన్ పైన మూత పెట్టుకోకుండా ఉండాలి, అట్లా కొన్ని ఉంటాయండి టిప్స్. మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. సో ఇది కూడా ఒకసారి గంట పెట్టి కలుపుకోవాలండి. సో మెయిన్గా కాకరకాయ కూర చేదు లేకుండా ఉండాలంటే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఇందులోనే 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. సో పచ్చిమిర్చి వేగాక ఇందులోనే కాకరకాయని నేను మామూలుగా కట్ చేసుకున్నానండి, ఉప్పులో వేయలేదు, దాన్ని కోసి రసం పిండలేదు, ఏం చేయలేదండి. మామూలుగా కట్ చేసుకున్నాను అంతే. కట్ చేసుకొని వాటర్తో కడుక్కున్నాను. సో ఈ కాకరకాయ ముక్కల్ని కర్రీలో వేసుకున్నాను చూడండి ఇలానే. బట్ నేను ఏం చేయలేదండి, పైన తోలు తీయలేదు, ఏం తీయలేదు. సో నార్మల్గా కాకరకాయ ఎలా ఉంటుందో అలానే కట్ చేసుకొని వాటర్లో వేసుకొని కడుక్కున్నాను. కనీసం ఉప్పు కూడా యాడ్ చేయలేదండి. సో ఇవి అన్నిటిని వేసుకున్నాక ఇలా కిందికి మీదికి కలుపుకోవాలండి కాకరకాయ ముక్కల్ని. సో ఈ విధంగా చేసుకుంటే చేదు అస్సలు ఉండదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే ఖచ్చితంగా చేదు ఉండదు. మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. నా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సో ఇలానే మొత్తం కిందికి మీదకి కలుపుకోవాలండి. మూత అయితే అస్సలు పెట్టద్దండి. నేను చెప్పే పెద్ద టిప్ ఏంటంటే కాకరకాయ కూరకి మూత పెట్టద్దు. మనం టమాటాలు వేసేదాకా కూడా మూత పెట్టద్దు, అలానే మగ్గించుకోవాలి మనం మూత పెట్టకుండానే. సో చూడండి ఈ విధంగా కాకరకాయ కూర మొత్తం మూత పెట్టుకోకుండానే ఉండాలి. సో 5 minutesకి ఒకసారి ఇలా తిప్పుతూ ఉండాలి గరిటె పెట్టి. సో కింద మాడిపోతుంది కదా, కింద మీదకి ఇలా తిప్పుకుంటూ కాకరకాయ కూరని మనం కర్రీ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నా ఓకే అండి, కర్రీ చేసుకున్నా చేదు ఉండదు. సో నేను ఈ కర్రీకి చిన్న టిప్స్ చెప్తానన్నా కదా, వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఆ టిప్స్ ఏంటో. చూడండి కాకరకాయలు ఫ్రై అయిపోయాయి. సో కొంచెం మగ్గాయి అన్నమాట, అంటే ఉడికాయి. సో ఇప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి, మరి కింద మాడేటట్టు చేసుకోవద్దండి. సో ఇట్లా కొంచెం మెత్తగానే ఉండాలి కాకరకాయలు, అప్పుడే కర్రీకి చాలా బాగుంటుంది. ఫ్రై అయితే ఫ్రై లాగా చేసుకోవచ్చు. సో ఇది కర్రీ కాబట్టి కొంచెం ఉడకాలండి. చూడండి ఇలా అయిపోయిందండి. సో కాకరకాయ మనకు లాస్ట్. ఇప్పుడు ఇందులోనే మనం టమాటాలు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 లేదా 4 చిన్న టమాటాలు అయితే 4 యాడ్ చేశానండి. నేను కొంచెం పెద్దవి కాబట్టి 3 యాడ్ చేసుకున్నాను. సో చూడండి టమాటాలు ఇలా వేసుకోవాలి. సో 3 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇవి అన్నిటినీ కలుపుకోవాలండి, మగ్గేటట్టుగా కలుపుకోవాలి. సో కాకరకాయ టమాటాలు వేస్తే చేదు అస్సలు ఉండదండి. సో ఇందులోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసినమంటే వాటర్ వస్తాయి కదా, సో ఆ వాటర్కి టమాటాలు మగ్గిపోతాయండి. సో ఇప్పుడు ఇందులోనే నేను 2 స్పూన్స్ ఉప్పు వేసాను, సాల్ట్. సో ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. సో టమాటాలు వేసాక మూత పెట్టుకోవచ్చు అండి. టమాటాలు వేయకముందు కాకరకాయ కూర అస్సలు మూత పెట్టుకోవద్దండి. సో కాకరకాయ కూరకు మూత పెడితే చేదు అనేది అందులోనే ఉండిపోతుందండి. సో మూత పెట్టకుండా మనం కాకరకాయ ఫ్రై చేసుకుంటే చేదు అనేది ఆవిరి రూపంలో ఎగిరిపోతుందండి. సో అందువల్ల మనకు కాకరకాయ కూర కొంచెం చేదు తగ్గుద్ది. సో ఇలా కలుపుకోవాలి. చూడండి మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం కారం యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. సో తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసానండి, బరాబర్ మాకు సరిపోతుంది. సో ఇందులోనే మనకు కావాలనుకుంటే ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు అండి. సో నేనైతే ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను, 1/2 teaspoon. సో ఇదంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. చూడండి ఈ విధంగా. సో ఇప్పుడు ఒక 2-3 minutes పైన మూత పెట్టుకోవాలి. సో చూడండి మగ్గిపోయాయి కదా, టమాటాలు కూడా ఉడికిపోయాయండి. సో మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అడుగు అస్సలు అంటనివ్వద్దండి, కింద మాడిపోతుంది, జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పెద్ద టిప్ ఏంటంటే కాకరకాయ కర్రీలో లాస్ట్లో పాలు పోసుకోవాలండి, చేదు అస్సలు ఉండదు. సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది మా అమ్మమ్మ చెప్పిందండి నాకు ఈ వంట. సో చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తే చాలా ఇష్టంగా తినేదాన్ని నేను.
కాకరకాయ కూర అంటే చాలా ఇష్టంగా తినేదాన్ని, అస్సలు చేదు ఉండదు. సో చాలా అంటే చాలా బాగుంటుందండి, ట్రస్ట్ చేయండి నన్ను, నమ్మండి. సో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ కూడా, చేదైతే అస్సలు ఉండదండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి. పాలు పోసాక కూడా ఒక 2-3 మినిట్స్ ఉడకపెట్టుకోవాలండి. చూడండి ఇలా ఆయిల్ పైకి తేలిందో, సో ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మనం కాకరకాయ కూరని ఉడికించుకోవాలండి. సో చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఒకసారి ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి. అంతే అండి, చాలా సింపుల్ కర్రీ, చేదు లేకుండా కాకరకాయ కూర ఎలా వండుకోవాలో చూసారు కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకునేమండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. సో ఇలానే నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.